హాయ్ అండి. ఒక ఇంట్లో 3 జనరేషన్ వాళ్ళు ఉన్నారంట అండి. తాత, కొడుకు, మనవడు, ముగ్గురు ఉన్నారంట. తాత ఏంటంటే ఎప్పుడూ పెద్ద ఆయన కాబట్టి ఇంట్లో పనులన్నీ చూసుకుని కొంత బయట వాకిలి ఉంటుంది కదా, వాకిలి కూడా గట్టు ఉంటుంది. గట్టు మీద ఎప్పుడు కూర్చోటం, మాట్లాడుకోవటం ఇదన్నీ చేస్తుంటాడు. కొడుకు ఏమో ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఏదో ముసలాడు ఏదో చోట పడి ఉంటాడులేని అనుకున్న ధోరణిలో ఆయన డీల్ చేస్తుంటాడు. ఇక మనవడేమో స్కూల్కి వెళ్ళి రావటం, చదువుకోవటం ఈ పనుల్లో బిజీగా ఉండి సో వాడు ఉంటాడంట. బాగా చలికాలం వస్తుంది. బయట అరుగు మీద ఈ పెద్ద ఆయన పడుకుంటాడు. వీళ్ళేమో రోపలో పడుకుంటారు. పెద్ద ఆయన రగ్గేమో మామూలుగా బాగా పాతది అయిపోయి చిల్లిపడిపోయి ఉంటుంది. రోప్లో వీళ్ళు పడుకున్నప్పుడేమో వీళ్ళకి కొంత కొత్తగా ఉండి బాగానే ఉంటుంది. అది కాకుండా స్పేర్ కూడా ఉంటుంది. సో వాళ్ళ నాన్న దగ్గర వచ్చి మన కొడుకు అడుగుతాడంట. అంటే కొడుకు దగ్గర వచ్చి మనవాడు అడుగుతాడంట, నాన్న బయట తాతయ్య బాగా చలికి వణుకుతా పడుకుంటున్నాడు. ఆయన రగ్గు చిరిగిపోయి ఉంది కదా, అక్కడక్కడ చిన్న చిన్న చిల్లులు ఉన్నాయి, పెద్ద ఆయన కదా, సో ఆయనకి మన కొత్త రగ్గు ఇస్తాం, మన దగ్గర ఎక్కువ ఉంది కదా అంటే, లేదురా ఆయనకి ముందు నుంచి కష్టపడే అలవాటు ఉంది, సో ఆయన దాంతోనే అడ్జస్ట్ అవుతాడు, కొత్తది ఇచ్చిన వాడడు, సో ఆయనకేం ఇవ్వకలేదు, నువ్వు పని చూసుకుని పడుకుంటాడని. అలా కొన్ని రోజుల తర్వాత ఈ తాత చనిపోతాడు. చనిపోతే ఈ వాడే వస్తువులు అంటే ఆయన వాడే వాచు, ఆయన దగ్గర ఉన్న డైరీ, అలాగే ఈ రగ్గు, దిండులు, ప్లేట్లు ఇదన్నీ తీసుకెళ్ళి ఆయన తగనం చేసిన తర్వాత రోడ్డు మీద పడేస్తాడంట. కొంత చెత్త కుప్పలో పడేస్తారంట. పడేసి ఇంటికి వచ్చి ఆయన తలస్నానం చేసేసుకుని ఏదో తినడానికి వెళ్తున్నప్పుడు మనవాడు పరిగెత్తుకుని వెళ్తాడు. పరిగెత్తుకుని వెళ్ళి ఉన్నది రగ్గు గిగ్గు అన్ని పాతది వాళ్ళ తాత ఏదైతే ఉందో అదన్నీ తీసుకొచ్చి సర్దుతుంటాడు స్టోర్ రూమ్ లో సర్దుతుంటే, ఏంట్రా పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, నేను బయట పడేసి వస్తే అదన్నీ తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ రూమ్ లో సర్దుతున్నావు ఏంటి, నీకు పిచ్చా ఏంటి అంటే, లేదు నాన్న నా ముసలాడు అయిపోతే ఇదన్నీ కూడా రగ్గు ఇదన్నీ కూడా నీకు కూడా అవసరం కదా, నేను నీకు ఇవ్వాలి కదా అన్న ధోరణిలో వాడు తీసుకొచ్చి సర్దుతుంటాడు. ఈ సర్దినప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, ఇదని నాకెందుకంటే, మీ నాన్నకి ఇదే ఇచ్చావు, నేను కూడా నీకు ఇదే ఇవ్వాలి కదా, మా నాన్నవైతే అదే కదా, నువ్వు ఎలా చూసావో నేను కూడా నీలాగా చూడాలని అనుకుంటున్నాను. సో బీ కేర్ఫుల్ అండి. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు అన్నది, మీ తల్లిదండ్రులను ఎలా డీల్ చేస్తున్నారు అన్నది పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇస్తే రేపు మీ పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. సో వాళ్ళ ముందు మాట్లాడినప్పుడు కొంతవరకు సెన్స్తో మాట్లాడండి. పెద్దవాళ్ళే కదా, ముసలివాళ్ళే కదా, వాళ్ళు ఏం పనికిరారు, వాళ్ళు ఏం చెయ్యరు అనుకోండి, రేపు మీకు కూడా వాళ్ళు ఏం చేయకుండా అయిపోతారండి. సో బీ కేర్ఫుల్. బాయ్.